మేడం ఈ మణిరావు గారిని మరి రిఫరెన్స్ తెలియపరచవలసిందిగా అమ్మగారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనము, గ్రంథము 18వ అధ్యాయము 10, 11, 12. మంచిదండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదివి వినిపించి సహకరించవలసిందిగా సిస్టర్ అమూల్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. దేవాది దేవుడి పరిశుద్ధ వాక్కును మనల్ని స్నేహితుల్లో దీవించగలగాక. ఆమేన్. మంచిదండి. ఎంతో చక్కగా అందరికి అర్థమైన రీతిలో వాక్యాన్ని చదివి సహకరించినటువంటి సిస్టర్ అమూల్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిదండి. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం కాబట్టి మన మొబైల్స్ ని సరిచూసుకుందామండి. మ్యూట్లో ఉంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయం మంచి సమయంలో మరి ఉదయకాలమే ఆయన సన్నిధిలో ఆయన మాటలను మనం వినడానికి, మరి ఆయన సన్నిధిలో ఆయన యందు నిలిచి ఉండడానికి మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ సమయంలో వాక్యాన్ని బోధిస్తుండగా మనం అందరం కూడా భయం కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన మాటల కొరకు ఎదురు చూశారు. మనం అందరం ఉందామండి. మరి ఈ సమయంలో మరి ఈ మణిరావు గారు మనకి వాక్యాన్ని బోధిస్తారు కనుక మనం అందరం కూడా సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్న ఈ సమయాన్ని నేను మరి మేడం గారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ ద లార్డ్ అమ్మా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకి ఎంతో ప్రశస్తమైన టైంని ఎర్లీ మార్నింగ్ మనకు అనుగ్రహించినందుకు ప్రభు నామకి వందనాలు. ఒక చిన్న ప్రశ్నతోటి ఈరోజు ఒక శ్రేష్టమైన స్త్రీ గురించి మనము నేర్చుకుందామండి. ఎక్కువగా నేను స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఆ స్త్రీ ప్రకాశించే స్త్రీ. ఆమె యొక్క ఊరిని బట్టి, ఆమె యొక్క చర్యను బట్టి ఆమెకు ఈ పేరు వచ్చింది. అయితే ఆ స్త్రీ పేరు తెబేసు స్త్రీ. ఆమె చేసినటువంటి క్రియ కొనియాడబడుతుంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటాడు అనే వాక్యం మనము ఆధారం చేసుకుని తీసుకున్నాం కాబట్టి ఈమె ఒక గొప్ప పని చేసిందనమాట. ఆ గొప్ప పని ఏంటో, ఆమె చేసిన పని వల్ల ఆ పట్టణం అంతా ఏ విధంగా రక్షించబడిందో, మరి ఈ దినాన్న మీరు నేను కూడా రక్షించబడి ఉన్నాము అని చెప్పుకొంచున్నటువంటి మనము ఎంతమందిని రక్షిస్తున్నాము, మరి మనము ప్రశ్న వేసుకుందాము. తెబేసు అని అంటే ప్రకాశించినది అని అర్థము. ఇక్కడ ఒక రాజు ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథం నుంచి నేను ఈమెను తీసుకున్నాను. అసలు న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము క్లుప్తంగా పరిశీలించినట్లయితే 21 అధ్యాయాలు ఉంటాయి. మొత్తం 21 అధ్యాయాలని నేను స్టడీ చేసినప్పుడు మొదటి 2 అధ్యాయాలు మనకి ఏం సూచిస్తుందంటే కాపరి లేని గొర్రెలు సూచిస్తుంది. మోషే గారు మనకు తెలుసు కదా, మోషే గారు నాయకత్వంలో ఎంతో చక్కగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించారు. ఆయన తర్వాత యెహోషువ నడిపించారు, మనకి ఇది తెలిసిందే. దాని తర్వాత మనకి జడ్జెస్ వస్తారనమాట. యెహోషువ తర్వాత జడ్జెస్ కదా, బుక్స్ ప్రకారం చూసినా సరే. ఆ జడ్జెస్ 300 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. దాన్ని చీకటి కాలం అంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగా కాపర్ లేని గొర్రెల వల్లే ఉంటూ ఉంటారన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు చాలా కాపర్ లేని గొర్రెల వల్లే తిరుగుబాటు చేసిన వారుగా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచిన వారుగా ఉంటూ ఉంటారు. 1-2 అధ్యాయాలు కాపర్ లేని గొర్రెల్లా ఉంటారు. 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయాల వరకు మనకి న్యాయాధిపతుల చరిత్ర కనిపిస్తుంది. మనకి న్యాయాధిపతులు 13 మంది ఉన్నారు.
న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు 13 మంది ఉన్నారు. ఇంకా మనం న్యాయాధిపతులు చూసినట్లయితే సమూయేలు కూడా న్యాయాధిపతే. సమూయేలు గారు కూడా న్యాయాధిపతే. ఏలీ కూడా న్యాయాధిపతిగానే కొంతకాలము చేశారన్నమాట. అయితే మనకి మొత్తం 15 మంది, వారిద్దరితో కూడా కలిపి మనం చూసుకున్నట్లయితే 15 మంది ఉంటారు. అయితే 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనకి 13 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. తర్వాత 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు న్యాయాధిపతులు లేని సమయంలో ఈ విధంగా, కాపరి లేనప్పుడు ఈ విధంగా, ఇక్కడ ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చును. చాలా సార్లు ఈ మాట మనం ఈ గ్రంథంలో చూస్తూ వస్తూ ఉంటాం అన్నమాట. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చును. చాలా వచనాల్లో ఆ మాట ఉంది. 17:1, 18:1, 21వ అధ్యాయంలో ఈ విధంగా చాలా చోట్ల ఆ మాటలు మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించినప్పుడు మరి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయంటే, ఒక గోత్రాన్నే వాళ్ళు అసలు లేకుండా చేయాలని, ఈ 12 గోత్రాల వాళ్ళు కలిసి ఒక గోత్రాన్ని లేకుండా చేయాలని కంకణం కట్టుకుంటారు అనమాట. అంత వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి, మనం చూస్తాము ఈ గ్రంథంలో. అయితే మనము ఈ గిద్యోను తర్వాత, గిద్యోను మనందరికీ తెలిసిన ఆయనే. మరి గిద్యోను తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి ఈ అబీమెలెకు రాజు అవుతాడు. గిద్యోనికి యాక్చువల్లీ 70 మంది రాజకుమారులు ఉంటే, ఆ 70 మంది రాజకుమారులని ఇతను ఏం చేస్తాడంటే ఒక రాయికేసి కొట్టి చంపేసి ఇతను రాజు అవుతాడు. ఎలా అవుతాడు అన్నది మనము వాక్యం ద్వారా చూద్దాం తర్వాత. అయితే ఇతను ఉపపత్ని కుమారుడు. ఉపపత్ని కుమారుడైనా సరే ఆయనకి కుమారుడు లెక్కే చెప్తారు కాబట్టి, ఉపపత్ని కుమారుడు అయ్యుండి కూడా ఎంత రాజకుమారుల్ని ఎలా చంపేస్తాడంటే నిర్దాక్షిణ్యంగా. అందుకే క్రూరుడైనటువంటి వాడు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా అని అడిగింది అందుకే అన్నమాట. ఈ అబీమెలెకు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడంటే, ఎవరు తీసిన గుంటలో వాళ్ళే పడతారు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఉపద్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఉపద్య గ్రంథము ఒకే ఒక అధ్యాయం ఉన్నటువంటి గ్రంథము. ఒకే ఒక అధ్యాయం ఉన్నటువంటి గ్రంథము ఉపద్య గ్రంథం. ఉపద్య గ్రంథం 15వ వచనంలో, యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తామో అదే మన మీదకి వస్తుంది అన్నమాట. గలతీ పత్రికలో కూడా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మీరేం విత్తుతారో దాన్నే కోస్తారు అని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చేసే పనులు కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మరి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అయితే మనం తెబేసు స్త్రీ గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి, ఈ తెబేసు స్త్రీ చేసినటువంటి కార్యము కొనియాడబడుతుంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మన సత్క్రియ, ఆమె చేసినటువంటి ఈ సత్క్రియ, మగవాళ్ళు, ధైర్యవంతులు, సాహస వీరులు, యుద్ధ వీరులు చేయలేనటువంటి పని ఆమె చేసి చూపించింది. ఇశ్రాయేల్ ప్రజలు బహు చురుకైన వారని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనకి దెబోరా తెలుసు కదండి. న్యాయాధిపతుల గ్రంథంలోనే మనకి దెబోరా కనిపిస్తుంది. ద ఓన్లీ వన్ అంటే న్యాయాధిపతి, జడ్జ్, తనొక్కటి మాత్రమే మనకు కనిపిస్తుంది. తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి, అది నా సబ్జెక్ట్ కాదు. కానీ అక్కడే మనకి యాయేలు అనేటువంటి గుడారంలో నివసించేటువంటి స్త్రీ కూడా మనకు కనిపిస్తుంది. ఆమె కూడా చేసినటువంటి పని ఇప్పటి వరకు కూడా మనము చూసుకుంటూ ఉంటాము. ఒక మేకుని తీసుకుని గుడారంలో దాక్కున్నటువంటి ఆ శత్రువుగా మనం చూడగలుగుతాం. ఎంత సాహస వీరులు ఉన్నారు. మరి ఎస్తేర్ని చూసినట్లయితే తన ప్రజల్ని కాపాడుకోవడానికి తన జీవితాన్ని ప్రణంగా పెట్టినట్లుగా మనం చూస్తాము. ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుని కొరకు మనం ఏదైనా చేయాలంటే, తెగించాల. ఫస్ట్ దేవుని కొరకు ఒక్క అడుగు నువ్వు వేస్తే 99 అడుగులు ఆయన నీకు వేసి 100 అడుగులు పూర్తి చేస్తారు. దేవుని కొరకు ముందుకి ఒక్క అడుగు వేయాల. ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో సాహసాలు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి లేడీస్ బయటికి రావాలంటే. అయినప్పటికీ దేవుని కొరకు ధైర్యంగా నిలబడటం అన్నది
మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆధిక్యత. ఎంతో మంది మన మధ్యలో కూడా దేవుని కొరకు ఆ విధంగా తెగించినటువంటి స్త్రీలు, దేవుని కొరకు ప్రయాసపడే స్త్రీలు, ఫిబేలాగా ప్రయాసపడేటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా అలాంటి పట్టుదల కలిగి ఉండాలి అని మనం అనుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీగా ఈమెను చూస్తున్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా, దేశాన్ని కాపాడినటువంటి, తన పట్టణాన్ని కాపాడుకునేటువంటి స్త్రీగా ఈమెను మనము చూస్తున్నాము. దేవుని కొరకు నిలబడినటువంటి స్త్రీగా ఈమెను మనం చూస్తున్నాము. తిరుగటి రాయితోటి శత్రువుని చంపినటువంటి స్త్రీగా చూస్తున్నాము. అసలు గోపురం పైకి ఎక్కడం ఏంటండి? గోపురము పైకి ఆపత్కాలంలో మనకి 27వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, మరి శత్రువు తరుముకు వచ్చేసి ముట్టడి వేసేసినప్పుడు, అప్పుడు మరి ఎటు తోచని పరిస్థితిలో ఈ శత్రువుని ఎలా చంపాలని ఆమెకు ఒక ఐడియా, తన జీవితాన్ని మార్చేసినట్లుగా ఒక ఐడియా తోటి మరి తన యొక్క శత్రువుని ఖతం చేసినట్లుగా మనకి అర్థమవుతుంది. 27వ కీర్తనలో మనకు ఉంటుంది, ఒక చక్కని మాట ఉంటుంది. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలమున దావీదు పలుకుతున్నటువంటి మాటలు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. హల్లెలూయా. నిజంగా మనకి ఎప్పుడైతే ఆపద వస్తుందో, మనం ఎప్పుడైనా సరే పరిగెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన మనకి కరుణతో ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ముఖాన్ని త్రిప్పుకునే దేవుడు కానే కాడు. మరి నా రక్షణకర్తమైన దేవా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను విడువకయ్యా అని మనం ఎప్పుడైతే కన్నీళ్లతో విలిపిస్తామో దేవుడు మనకి జవాబులు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనం ఎక్కడున్నా సరే ప్రకాశించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మా జీవితంలో కూడా మరి చిన్నతనంలో బాల్యదినములందే మీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. బాల్య దినముల నుంచే మా తల్లిదండ్రులు ఉండేవారు. అలాంటి చక్కని కుటుంబంలో నుంచి మరి దేవుడు నన్ను తీసుకువచ్చినందుకు దేవునికి, అలాంటి మంచి పేరెంట్స్ ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. పరలోకమందున్న నా తండ్రి అని మనం ప్రార్థించినట్లుగా మా తండ్రిని చూస్తే పరలోకమందున్న తండ్రి గుర్తు వచ్చేటట్టు ఆ విధంగా జీవించినటువంటి తల్లిదండ్రుల పెంపకంలో నేను పెరిగిన దానిగా ఉన్నాను. మరి దేవునిలోనే ఎదగటము మాకు తెలుసు, కానీ లోకంలో మరి కొంతమంది సినిమాలకి, షికార్లకి ఇట్లాంటివి వెళ్ళేవాళ్ళు, కానీ ఆ కాలంలో మరి అవన్నీ కూడా లేకోకుండా ప్రభు మార్గంలో నడుచుకోవడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసినందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ ఎబేసు స్త్రీ గురించి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 50వ వచనం నుంచి మనము చదువుకుందాము రండి. న్యాయాధిపతుల గ్రంథము ఎవరన్నా తీస్తే చదవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 50వ వచనం నుంచి 2 మాటలు చదువుకుందాం. తరువాత అబీమెలెకు తెబేసునకు పోయి తెబేసు నద్ద దిగి దాని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదికి ఎక్కిరి. ఇక్కడ ఈ తెబేసు స్త్రీని, ఆ పట్టణానికి ఘనురాలైన స్త్రీ అనని, షునేమి స్త్రీ అనని మనం అంటాం, కానీ వారి పేర్లు రాయబడి లేవు. కానీ ఇక్కడ కూడా ఈ స్త్రీ పేరు, పట్టణాన్ని బట్టి ఈ స్త్రీకి పేరు వచ్చింది, కానీ ఈమె పేరు రాయబడి లేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసార్లు పేర్లు రాయించడం అది మరుగుగా ఉంచుతాడు. అంటే నా తండ్రి దేవుడు అని అబీమెలెకు అని అర్థము. అబీమెలెకు అని అంటే యాక్చువల్ గా మనకి రాజులు ఉంటారు కదండి, ఆ రాజులు చక్రవర్తులు, రష్యాని పరిపాలించే వారిని చక్రవర్తులు, జార్జులు అని అంటారు. ఐగుప్తుని పరిపాలించే వారినేమో ఫరోలు అని అంటారు. అలాగే ఫిలిస్తీన్లకు రాజు అబీమెలెకు అన్నమాట. అయితే అబీమెలెకు అని ఆ విధంగా రాజు స్థానంలో ఉన్న వారిని ఆ విధంగా పిలుస్తారు అనమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటే
ఎందుకు వీళ్ళు పరిగెట్టుకుంటా ఇతను చూసి ఆ గోపురంలోకి ప్రవేశిస్తారంటే, గిద్యోనికి ఇందాక నేను మీకు చెప్పినట్లుగా గిద్యోనికి 70 మంది కుమారులు ఉంటారు. ఆ కుమారుల్లో మరి వాళ్ళు మిమ్మల్ని ఏలటము మంచిదా, నేను ఒక్కడనే మిమ్మల్ని ఏలటం మంచిదా అనేసి ఈ తల్లి ఈ ఊరికి వెళ్ళేసి ఇతను అబీమెలెకు తల్లి అంటే మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెంలో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితో తన తల్లి పితరుల కుటుంబీకులతో ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు దయచేసి షెకెం యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది, యెరుబ్బయలు కుమారులైనటువంటి ఆ 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలిట మంచిదా, ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలిట మంచిదా? నేను మీ రక్త సంబంధిని, ఎలాగా తన యొక్క బ్లడ్ ని కలుపుకుంటున్నాడో, రిలేషన్ కలుపుకుంటున్నాడో చూడండి. నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకునేది అని పలుకుడా నేను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెం యజమానులు విన్నట్లుగా ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అని అనుకుని తమ హృదయంలో అబీమెలెకును తట్టు త్రిప్పుకొన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా ఇతనే మనకు రాజు అని నిర్ణయించుకున్నారో అప్పుడు వారు బయల్బేరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. చూడండి ఎలాంటి జనాల్ని కూలికి పెట్టుకున్నాడు. అల్లరి మూకని తన వెంట పెట్టుకుని వెళ్ళి తర్వాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులునైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. ఎంత భయంకరమండి, ఎంత క్రూరుడండి. ఒక్కరిని చంపడానికే గజగజ వణుకుతారు కదా, 70 మందిని ఒక్క చేతితో ఎలా చంపేశాడు, ఒక్క రాతి మీద. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను. ఒక్కడు మాత్రం ఎలా తప్పించుకున్నాడో పాపం. అందరూ అంటే అలా నిలబెట్టేసి మనం నవేడేస్ చూస్తున్నట్లుగా మనకి ఇప్పుడంటే నెట్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఒకసారి మనం ఇమాజిన్ చేయొచ్చు అనమాట. భయంకరంగా వాళ్ళందరినీ అక్కడ నిలబెట్టి వాళ్ళ ముందే ఒక్కొక్కడిని తల బద్దలగొట్టి 70 మందిని రాయతకేసి కొట్టి ఒక్క దెబ్బకి చంపాడంటే ఎంత క్రూరుడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఇతనే ఎంత క్రూరుడేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇతని క్రియలు చూసినప్పుడు. మరి అలాగా చేసి మరి కొన్ని పట్టణాలని ఈ అల్లరి మూకని తీసుకుని వెళ్ళి కాల్చివేస్తాడు అనమాట. ఇంకా వీళ్ళందరూ భయపడిపోతారు, ఈ పట్టణస్తులందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇతన్ని చూసి భయపడిపోతారు. ఇతను కొన్ని రోజులు రాజుగా ఉంటాడు. భయపడిపోయిన తర్వాత ఈ పట్టణానికి, తెబేసు అనే పట్టణానికి, కొన్ని పట్టణాలను జయించుకుంటూ వస్తాడు కదా. ఇంకొక పట్టణం ఏం చేస్తాడంటే ఇక్కడ ఉప్పు వేసి చల్లేస్తాడు అన్నమాట. పట్టణం తగలబెట్టేసిన తర్వాత ఉప్పు వేసి చల్లేస్తాడు అనమాట. 9వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట చూస్తాం మనము. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. ఉప్పు ఎందుకు చల్లుతారంటే ఇంకా అది దేనికి పనికి రాదు, ఇంకా దానిలో ఏ సారమైనటువంటి ఇంకా మొక్కలు కూడా మొలవకూడదు, బీడు భూమిగా ఉండిపోవాలి. అంటే నేను జయించినటువంటి ఈ పట్టణాలన్నీ ఈ విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉప్పు జల్లేస్తాడు అనమాట. ఎంత క్రూరుడో చూడండి. అలాంటి ఇతని చర్యలన్నీ ఎరిగి ఉన్నటువంటి ఈ తెబేసు పట్టణస్థులు ఏం చేశారంటే గడగడ వణికిపోయి పెద్దవారితో సహా వీరందరూ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారనమాట. ఆ తెబేసున తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసున దిగి దాన్ని పట్టుకొనేను. వచ్చేసాడమ్మా, మన పట్టణంలోకి వచ్చేసాడని వీళ్ళందరూ అక్కడ ఒక ఆశ్రయపురం ఉంటే అక్కడికి పరిగెట్టేస్తారనమాట. అందుకని ఇందాక మనం చదువుకున్నట్లుగా యెహోవా నామం బలమైన దుర్గము, మరి నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉండును అని చెప్పినట్లుగా మనకు కూడా బలమైన దుర్గమైనటువంటి ఆ యేసు ప్రభు నీడలో ఉన్న మనం ఎప్పటికీ సురక్షితమేనండి. వీళ్ళు ఏం చేశారంటే ఆ పట్టణము నడుమ మరి బలమైన గోపురం ఉన్నప్పుడు స్త్రీ పురుషులు పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కేటప్పుడు మరి ఆ గోపుర శిఖరం మీదకి ఎక్కేటప్పుడు అసలు ఎంతో కష్టం అనమాట.
అలాంటిది ఒట్టి మనుషులు ఎక్కడమే కష్టం. మరి ఈమె తిరుగటి రాయిని ఎలా తీసుకెళ్ళిందో, ఎలా ప్లాన్ చేసిందో చూడండి. మరి ఎవరి సహాయం తీసుకుందో, మరి తను సొంతగానే మరి అది సీక్రెట్ కదా, అవి ఎవరికి స్ప్రెడ్ కాకూడదు కదా, బహుశా తనే మోసుంటది. తనే మూసి పైకి తీసుకెళ్ళింది అంటే తిను ప్రయాసపడే స్త్రీగా కూడా మనకి అర్థమవుతుందండి. కష్టపడే స్త్రీగా కూడా అర్థమవుతుంది. నిజంగా తన యొక్క ఒక ఐడియా తన యొక్క జీవితాన్ని ఆ యొక్క ప్రజలను కూడా మార్చేసినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. పారిపోయి తలుపులు వేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఇక వచ్చేసాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 4-5 అంతస్తుల బిల్డింగ్ అంతా హైట్ ఉంటుంది అనమాట గోపురం అంటే. అయితే అక్కడ పైకి వెళ్ళిపోయారన్నమాట. తలుపులు వేసుకున్నారు. ఆ గోపురంలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. హల్లెలూయా. శత్రువు శేషం లేకుండా ఏం చేసిందంటే దేవుడే చేసాడండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది, విశ్వాస వీరురాలుగా ఉంది కాబట్టి ఈమెకి దేవుని సహాయంతో ఆ రాయి తీసుకెళ్లి అలాగా అతను ఎక్కడా అని అలా పైకెత్తి ఇలా చూస్తున్నప్పుడు మరి అతని తల మీద పడి మరి కపాలం పగిలినట్లుగా మనము చూస్తున్నామండి. బహుశా నేను అనుకోవటము ఇవి పైనుంచి పడవేసింది గాని ఆ రాతి కిందకి దేవుడే తోసేడేమో. అందుకని కరెక్ట్ గా తల మీద పడినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఎంత పౌరుషమో ఎంత ఇగో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే అప్పుడు అతడు తన ఆయుధములను మోయిచున్నటువంటి బంటును త్వరగా పిలిచి ఏమంటున్నాడు, ఒక స్త్రీ నన్ను చంపినని నన్ను గూర్చి ఎవరునూ అనుకోకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుము అన్ను. ఇలాంటి వాళ్ళని బైబిల్ గ్రంథంలో సౌలు గారిని కూడా మనం చూస్తాం. నీ కత్తి దూసి నన్ను చంపేసేయి, నేను వీళ్ళ వలన నేను చనిపోయాను అని. కొంతమంది ఇంకా అలాంటి వారు ఇంకా ఎంతో మంది నేను చూస్తాం అనమాట. అంటే వాళ్ళకి ఇగో అన్నమాట. ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయాను అని ఎవరు అనుకోకున్నట్లు. ఇప్పుడు మనకి ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది కదండి. ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఒక స్త్రీయే చంపింది అని తెలిసిపోయింది. అతను తప్పించుకోవాలి అని అనుకున్నది కూడా ఆయన తప్పించుకోలేక పోయాడు అనమాట. ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవ్వరు అనుకోకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. ఆన్ ద స్పాట్ డైడ్ అనమాట. మనము ఇలాంటి క్యారెక్టర్ ని యెజబెల్‌ని కూడా కుక్కలు నాకుతాయి కదండి, ఎంతగా పని వాళ్ళని ఎట్లాగా పెట్టి పంపిస్తుంది కదా. మరి పనికిమాలిన వాళ్ళని అక్కడ బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథము మనం ఒకసారి చూసినట్లయితే రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో పనికి మాలిన వాళ్ళని పెట్టుకుంటది అనమాట. అబద్ధ సాక్ష్యాలు. ఎలాగా ఆమె యొక్క రక్తాన్ని కూడా కపాలం పగిలి ఆమె పేగులన్నీ బయటకు వచ్చి ఏది విత్తుతామో అదే కోస్తాం కదండి. అందుకని మనము దేవుని బిడ్డలమైనటువంటి మనం అలాంటి పనులు చేయం గాని నోరుని మాత్రం పడేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ నోరుని మనం కంట్రోల్ చేసుకోలేకపోయినట్లయితే దేవుని ఉగ్రత తప్పకుండా మనం, ఎందుకంటే దేవుడు న్యాయస్తుడు అనమాట. దేవుడు న్యాయస్తుడు కాబట్టి దేవుని ఉగ్రత మన మీదకి రాక మునిపే మనము అలాంటి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఇలాంటి పనులు మాటలు చేయకుండా ఉందంగాక. ఒక మాట చదువుకుందాము, చూద్దాం రండి. 21వ అధ్యాయము మొదటి రాజుము చదువుదాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 10వ వచనం. నీవు దేవుని రాజుని దూషించవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను స్థిరపరచుడి. ఏమని చెప్తున్నాడండి? పనికి మాలిన 2 మనుషులను స్థిరపరచుడి. మరి ఆ 2 మనుషులు పనికి మాలిన సాక్ష్యాలు తీసుకుని వెళ్ళి కొట్టి చంపినట్లుగా మనం చూస్తాం అనమాట. అంతటా ఆహాబు ఏలియాని చూచి ఏమంటున్నాడో చూద్దాము. ఇక్కడ 21వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆహాబు ఏలియాని చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడుతున్నా అని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అని చెప్పాను. ఏ విధంగా అయితే ఏం చేశాడో చూడండి. ఈ అబీమెలెకు భార్య అయినటువంటి ఈ యెజబెలు ఏం చేసిందో చూడండి. 25వ వచనంలో, 21 మొదటి రాజులు 25వ వచనంలో, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత
యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఒక్కడు కూడా లేడనమాట. ఈమె చావు తర్వాత మనం చూసినట్లయితే భయంకరంగా ఇలాగే ఉంటుందండి. ఇంచుమించుగా ఈ విధంగానే ఉంటుంది. ఆమె పైనుంచి మరి పడద్రోయబడినప్పుడు, ఆమెను చంపినప్పుడు, మరి గుర్రాలు వచ్చి ఆమెను తొక్కేసినప్పుడు ఆమె బాడీ పార్ట్స్ ఒక్కడు కూడా కనిపించుకోకుండా మరి పోయినట్లుగా మనకి దేవుని గ్రంథంలో మనం చూస్తాము. మరి కాబట్టి మనం ఏదైతే విత్తుతామో అదే మన తల మీదకి వస్తున్నట్లుగా గలతీ పత్రికలో ఒక మాట చూద్దాం రండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఎవరైనా తీస్తే చదవండి. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరను బట్టి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. హల్లెలూయా. మేలు చేయుట యందు మనము విసుకక ఉందుము. మనము అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, హల్లెలూయా, మనకి సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చేతనైనంత వాటికి మనము మేలు చేద్దాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. హల్లెలూయా. ఈ రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఇది రోమపత్రిక 12వ అధ్యాయాన్ని మరి ప్రోవర్బ్స్ మనం ఏ విధంగా అయితే చూసుకుంటామో ఆ విధంగా నీతి సూక్తులు అనేకమైనటువంటివి ఉంటాయి అన్నమాట. దీనిలో మనము 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. దేవుని వాక్యం స్పష్టంగా ఏమని తెలియజేస్తుందో చూడండి. ఈ లోక మర్యాదను అనుసరింపద్దు. ఉత్తమమైనది ఏది ఉత్తమండి? మరియా ఎలాగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఉన్నదో అట్టి విధంగా మనం కూడా ఉత్తమమైనదిని, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో దాన్ని పరీక్షించి మనం వెళ్ళాలి. కానీ మనుషులందరూ ఇది ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తేగా లేనిది మనం చేస్తే వచ్చిందా అని అనేసి ఆ విధంగా మనుషుల వైపు భక్తిని చూసి చేసినట్లయితే మనం ఎప్పుడో జారిపోతామండి. కాబట్టి మనం మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి మన భక్తిని మనం కాపాడుకున్నట్లయితే దేవుడు మెచ్చదగినటువంటి విశ్వాస వీరుల పట్టిలోకి మనం కూడా వెళ్ళిపోతామండి. 9వ వచనంలో మనం ఒక మాట చదువుకున్నాం రండి. 12వ అధ్యాయం 9వ వచనంలో, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. మీ ప్రేమ, రోమపత్రిక 12వ అధ్యాయంలో, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఈ షాలం ఫెలోషిప్ లో నేను చూసింది ఇదేనండి. సహోదర ప్రేమ చూశాను, ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునేటువంటి స్వభావాన్ని నేను ఇక్కడ చూశానండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించడి. ఆత్మలో తీవ్రత ఉండాలండి. పనికి మాలిన మాటల్లో నన్ను ఇలా అన్నారు, నేను ఇంకోటి అనాలి అనేటువంటి అలాంటి మాటల్లో తీవ్రత, పౌరుషం కాదు. కానీ ఏలియా వల్లే రోషం కలిగి పౌరుషం కలిగినటువంటి ప్రవక్తలాగా మరి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించాలి. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలి. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. ఇది చాలా కష్టమైనటువంటి విషయము. దేవునికే సాధ్యం గాని మనుషులకి అసాధ్యం అనుకుంటాం. కానీ మనం ప్రయత్నిస్తే అది కూడా మనము గెలవచ్చు. ఏడ్చు వారితో ఏడ్చుడి, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందే ఆసక్తులై ఉండండి.
మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. హల్లెలూయా. కీడుకి ప్రతి కీడు ఎవ్వరికీ చేయకూడదండి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి. శక్యమైతే మన చేతనైనంత మట్టికి సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుకొనుట నా పని. దేవుడే పగ తీర్చుకుంటాడండి. మరి శత్రువు దొరికినప్పుడు దేవుడే పట్టిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తునని ప్రభువు సెలవిచ్చినట్లుగా. మరి కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వల్ల జయింపక మేలు చేత కీడుని జయింపుము. కీడు వల్ల జయింపక, ఇది చాలా సువర్ణాక్షరాలతోటి ఫ్రేమ్ కట్టించుకుని రాసుకోవలసినటువంటి మాట అన్నమాట. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. అట్టి విధంగా మనము జీవించదము గాక. ఈ తెబేసు స్త్రీ వలె మనము మంచి క్రియలు చేసి మన మంచి క్రియలు కొనియాడబడినట్లుగా, మనకి ప్రకటన గ్రంథంలో మనం చనిపోయిన తర్వాత మనది ఏది మన దగ్గరికి రాదు, గాని మనక మంచి క్రియలే మనతోటి వస్తాయని ప్రకటన గ్రంథంలో మనకు రాయబడినట్లుగా మనము మంచి క్రియలు చేసి దేవుని నామాన్ని మహిమపరచుదాము. మరి ఆఖరిగా ఒక మాట చదువుకుందాం రండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము లాస్ట్ గా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయడి. మనం చేసే ప్రతి క్రియను కూడా ప్రేమతో చేయాలి. ఈ అబీమెలెకు వలె క్రూరమైనటువంటి ఐడియాలు, క్రూరమైన నవేడేస్ మనం భయంకరమైనటువంటివి చూస్తూ ఉంటున్నాం కదండి. ఒక్కొక్క విషయాలు మనం చూస్తుంటే ఈ యొక్క న్యూస్ లో మరి పూణే దగ్గర ఎలాంటి భయంకరమైనటువంటి ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక అమ్మాయి భర్తను ఏ విధంగా చంపేసింది. ఇలాంటి క్రూరమైనవి ఎన్నో ఈ లోక వార్తలు చూస్తూ వస్తున్నాం. కానీ అలాంటి విషయాల్లో మనము మనస్సు పెట్టక మెళకువగా ఉండడి, విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయడి. ఈ జెబెసు స్త్రీ వలె మనము తెగించి దేవుని కొరకు ఏదైనా సరే మనము చేయాలి. దావీదు ప్లస్ దేవుడు కలిసినప్పుడు గొల్యాతుని ఏ విధంగా అయితే నేలకి ఒరిగించాడో, గొల్యాతుని పడగొట్టారో, మరి దేవుడు ప్లస్ ఈ యొక్క తెబేసు స్త్రీ కలిసినప్పుడు శత్రు శేషం లేకోకుండా మరి అబీమెలెకుని ఇలాంటి రాజుని ఎవరు మగవాళ్ళు కూడా ధైర్యం చేసి చంపలేనటువంటి ఆ శత్రువుని ఏ విధంగా యాయేలు చంపిందో, ఈ తెబేసు స్త్రీ వల్లే కూడా మరి శత్రువుని ఏ విధంగా శేషము లేకుండా చేశారో, మరి దేవుడు ప్లస్ మనము కలిస్తే గొప్ప మిరకల్స్ జరుగుతాయండి. ఏదైనా సరే సాధ్యమే. కథ మొత్తము మార్చగలము. మేము లేడీస్ మీ కదా, మనం ఏమి చేయలేము అని కూర్చోక దేవుని కొరకు ఏదైనా ప్రయాసపడి దేవుని కొరకు కొన్ని ఆత్మలను పట్టుకుందాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. హల్లెలూయా. ఆమేన్. మంచిదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మన మధ్యలో ఎంతో చక్కటి అమూల్యమైనటువంటి సంగతులు, నిగూఢమైన సంగతులు, లోతైన మర్మాలను దినాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు గొప్ప సంగతులను తెలియపరచాడండి. ఈ దినాన్ని మేడం ఈమణిరావు గారిని నిలబెట్టుకుని మరి ఒక చక్కటి మరి మాటలను అందించడానికి మన మధ్యలో నిలబెట్టుకుని ఎంతో గొప్పగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఒక ప్రకాశవంతమైనటువంటి స్త్రీ కొరకు మరి